ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో 16వ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకుందాం. దావీదు రచించినటువంటి కీర్తన 16వ కీర్తన. ఈ యొక్క కీర్తన మెస్సియా కీర్తనగా పిలువబడుతున్నది. అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనము ఈ యొక్క కీర్తనలోని వచనాల్లో మనము చూడబోతున్నాం. కనుక మొదటి వచనం నుండి చూసినట్లయితే, దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఈ యొక్క వచనంలో ప్రియులారా, దావీదు రాజు తనకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులన్నింటి మధ్య తాను ఎవరి శరణు జొచ్చి ఉన్నాడో? దేవుని శరణు జొచ్చి ఉన్నాడు. కనుక ఏ మానవుని కూడా ఆధారం చేసుకోకుండా యెహోవా దేవుని యొద్దకు వచ్చి ఉంటున్నాడు. నన్ను కాపాడము అని చెప్పి తాను వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. తనకు క్షేమాధారం ఏదీ కూడా లేదని చెప్పి యెహోవానే తనను భద్రపరచమని చెప్పి తను వేడుకుంటున్నాడు. కీర్తన 73:25 వచనంలో కూడా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. కనుక ప్రియులారా, దావీదు రాజు తన పరిస్థితుల మధ్య తాను ఏ మనిషిని ఆధారం చేసుకోకుండా యెహోవా దేవుని మాత్రమే ఆధారముగా కలిగి, భూమి మీద ఏది కూడా తనకు అక్కర్లేదని చెప్పి, యెహోవా దేవుడు మాత్రమే తనకు ఆధారముగా ఉంటున్నాడని చెప్పి తాను తెలియజేస్తున్నాడు. తర్వాత 3వ వచనంలో చూసినట్లయితే, నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. కనుక ఎప్పుడైతే తాను దేవుని ప్రేమించి, దేవునికి లోబడి, దేవుని మాత్రమే తాను ఆశ్రయంగా కలిగి ఉంటున్నాడో, అలాగూ చేసేటువంటి ఇతర విశ్వాసులను గురించి కూడా, ఇతర ప్రజలను గురించి కూడా తాను వారు శ్రేష్ఠులని చెప్పి తాను సెలవిస్తున్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నాడో, అప్పుడు తోటి విశ్వాసులను కూడా తాను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మనలో లేకుండా తోటి మానవుణ్ణి లేదా తోటి విశ్వాసులను మనము ప్రేమించలేము. కనుకనే 1 యోహాను 5వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. కనుక ప్రియులారా, దేవుని ప్రేమ కలిగి మనము ఆయనను ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే ఇతర విశ్వాసులను కూడా ప్రేమించగలం. తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. కనుక విగ్రహారాధన చేసేటువంటి ప్రజలతో తనకు పొత్తు లేదని చెప్పి దావీదు రాజు సెలవిస్తున్నాడు. సమస్తమైనటువంటి పాపం నుండి తాను వేరుపరుచుకొని యెహోవా దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తున్నాను అన్నటువంటి సత్యాన్ని తాను తెలియజేస్తున్నాడు. కనుక హీఈస్ లీడింగ్ ఏ సెపరేటెడ్ లైఫ్, ఎ లైఫ్ దట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ సిన్. కనుక అన్యజనులైనటువంటి వారు విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలకు బలులు అర్పిస్తూ, రక్తపానీయార్పణం చేస్తూ వారు ఉంటుండగా వారితో నాకు ఎలాంటి సహవాసం లేదని చెప్పి దావీదు రాజు నిజమైన దేవుడైన యెహోవాను మాత్రమే తాను సేవిస్తున్నాను, నమ్ముతున్నానని చెప్పి తాను తెలియజేస్తున్నాడు. కనుకనే 5వ వచనంలో యెహోవాను తాను స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. 5వ వచనము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. 6వ వచనంలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కనుక ఈ రీతిగా దేవుని ప్రేమించినటువంటి వాడై, దేవుని మీద ఆధారపడి, దేవుని చిత్తానికి లోబడి ఉన్నటువంటి వాడై యెహోవా దేవుణ్ణి స్వాస్థ్యంగా తాను కలిగి ఉన్నట్లుగా దావీదు రాజు ప్రకటిస్తున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు ఆయన యందు ఉన్నటువంటి స్వాస్థ్యమును మనము కూడా పొందుకొని ఉన్నాం.
ఎఫెసీయులకు 1వ అధ్యాయము 17వ వచనంలో మరి ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని చెప్పి చదువుతున్నాం. కనుక ప్రభువు మనకు స్వాస్థ్యంగా ఉంటున్నాడు. కనుకనే కీర్తనకారుడు 73వ కీర్తన 26వ వచనంలో సెలవిస్తున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే మరి దేవుని వాక్యానుసారమైన జీవితము మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుణ్ణి మరి మనము స్వాస్థ్యంగా కలిగి ఉంటామని చెప్పి చూస్తాం. యోహాను 14:23లో యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటున్నాడు. కనుక త్రిత్వమైనటువంటి దేవుడు మన హృదయాల్లో మరి నివసించేటువంటి దేవుడుగా తాను ఉంటున్నాడు. కనుక అలాంటి దేవుణ్ణి మరి మనము స్వాస్థ్యంగా కలిగి ఉంటాం. అపొస్తలుడైన పౌలు కూడా మరి ఫిలిప్పీలకు 1వ అధ్యాయము 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పినట్లుగా చూస్తున్నాం. కనుక తాను కూడా మరి క్రీస్తును స్వాస్థ్యంగా కలిగి జీవిస్తున్నాడు. అంతేకాకుండా 16వ కీర్తన 7వ వచనంలో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కనుక దావీదు రాజు మరి యెహోవా దేవుణ్ణి ఆలోచనకర్తగా తాను కలిగి ఉంటున్నాడు. దావీదు కీర్తన 32:8వ వచనంలో నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చెప్పి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ రీతిగా దావీదు రాజు యెహోవా దేవుని ఆలోచనకర్తగా కలిగి ఆయనను స్తుతిస్తున్నాడు. ఆయనను శ్రేష్టమైన స్వాస్థ్యముగా తాను కలిగి ఉంటున్నాడు. మరి ఇతరుల పాపములో పాలు కలిగి ఉండకుండా యెహోవా శరణుజొచ్చి ప్రతి పరిస్థితిలోనూ ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తానికి లోబడి జీవించాలని చెప్పి తాను కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. యెహోవాను ప్రేమించినటువంటి వాడై మరి తోటి విశ్వాసులను కూడా తాను ప్రేమించేటువంటి స్థితిలో తాను ఉన్నట్లుగా చూస్తున్నాం. తర్వాత మరి 16వ కీర్తన 8వ వచనం నుండి మరి ప్రభువైన యేసు క్రీస్తును గురించి ప్రవచన పూర్వకంగా దావీదు రాజు సెలవిచ్చినట్లుగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగంలో అపొస్తలుడైన పేతురు ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక మరి 16వ కీర్తన 8వ వచనం నుండి చూసినట్లయితే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కనుక ప్రభువైన యేసు క్రీస్తు ప్రియులారా మరి తండ్రి అయిన దేవుణ్ణి మరి తాను గురిగా కలిగి ఉండి తండ్రి చిత్తానికి లోబడి తండ్రి చెప్పిన మాటలనే మరి మనతో మరి పలుకుతూ మరి భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మరి దేవుని వాక్యంలో చూస్తాం. మరి నా చిత్తాన్ని నేను నెరవేర్చుటకు రాలేదు కానీ తండ్రి చిత్తమును మాత్రమే తాను నెరవేర్చడానికి వచ్చానని యోహాను సువార్త 6:38లో తాను సెలవిచ్చాడు. అంతేకాకుండా యోహాను 4:34లో కూడా మరి తండ్రి చిత్తమును నెరవేర్చుట తనకు ఆహారమైనదని చెప్పి తను సెలవిచ్చాడు. మరి హెబ్రీయులకు 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి మరి మనము చదువుతున్నాం. కనుక మరి తండ్రిని గురిగా కలిగి తనకు ఎంత కష్టం వచ్చినా సరే, తోటి యూదులు మరి ఎంత తను హింసించినా సరే, సిలువ వేసినా సరే, సమస్తాన్ని తాను సహించి మరి మన కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పరిచి మరి ప్రస్తుతము ప్రభువైన యేసు క్రీస్తు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున తాను ఆసీనుడైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక కుడిపార్శ్వము లేదా కుడిహస్తం అనేది దేవుని వాక్యంలో ఎంత ప్రాముఖ్యమైనదని చెప్పి ప్రియులారా మనం చూస్తాం. 89వ కీర్తన 13వ వచనంలో మరి దేవుని కుడిహస్తము బలమైనదని చెప్పి చూస్తాం. 89వ కీర్తన 13వ వచనం, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. కనుక దక్షిణ హస్తం అనేది రైట్ హ్యాండ్ అని చెప్పి ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. పరాక్రమము గల బాహువు లేదా మైటీ ఆర్మ్ అని చెప్పి ఇంగ్లీష్లో వ్రాయబడింది. కనుక ఆయన యొక్క కుడి చేయి అనేది మరి బలముతో కూడుకున్నదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం.
అలాగే మరి ఆయన దక్షిణ హస్తము రక్షణార్థమైందని చెప్పి కూడా కీర్తన 26వ వచనంలో వ్రాయబడినట్లుగా చూస్తాం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును అంటాడు దావీదు. కనుక దేవుని కుడి చెయ్యి అనేది ఇట్ ఈస్ పిక్చర్ ఆఫ్ పవర్ లేదా బలము, ఇట్ ఈస్ పిక్చర్ ఆఫ్ సేఫ్టీ లేదా రక్షణ. మరి అలాగే ఇట్ ఈస్ ఆల్సో పిక్చర్ ఆఫ్ ఆనర్. 45వ కీర్తన 9వ వచనంలో, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. మరి భవిష్యత్తులో ప్రియులారా, దేవుని కుడిపార్శ్వమున సంఘం కూడా నిలిచినదై మరి దేవుని యొక్క ఘనతను పొందుకోబోతున్నదని చెప్పి ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. అలాగే మరి 110వ కీర్తన 1వ వచనంలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము అని చెప్పి దావీదు రాజు మరొకసారి ప్రవచనపూర్వకంగా ఈ యొక్క వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క ఘనతను తాను పొందుకున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున తాను మరి ఆసీనుడై ఉంటున్నాడు. అంతేకాకుండా కుడిహస్తం అనేది మరి ఇట్ ఈజ్ ఆల్సో పిక్చర్ ఆఫ్ సపోర్ట్, మరి ఆదుకొనుట అన్నటువంటి సత్యమును కూడా సూచిస్తున్నదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. 18వ కీర్తన 35వ వచనంలో దావీదు రాజు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని చెప్పి మరి తాను సెలవిస్తున్నాడు. కనుక దేవుని దక్షిణ హస్తము లేదా ప్రియులారా దేవుని కుడి హస్తము మరి మనకు తోడుగా ఉన్నందును బట్టి మరి మనము భద్రపరచబడుతున్నాం. మరి చివరిగా 16వ కీర్తన 11వ వచనంలో సెలవిచ్చిన ప్రకారము, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. ఈ రీతిగా ప్రియులారా, మరి దేవుని కుడి హస్తం అనేది ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ పవర్, ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ సేఫ్టీ, ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ ఆనర్, ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ సపోర్ట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ పిక్చర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. కనుక ప్రియులారా, యెహోవా దక్షిణ హస్తము లేదా మరి యెహోవా కుడి హస్తం అనేది ప్రభువైన యేసుక్రీస్తుకు తోడుగా ఉండింది. అలాగే మరి మనకు కూడా తోడుగా ఉండి మరి మనలను దేవుని కుడి హస్తం నడిపిస్తున్నదని చెప్పి ప్రియులారా చూస్తాం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు మరి తాను భూమి మీద ఎప్పుడైతే మరి శిలలో తాను అప్పగించుకొని పాతి పెట్టబడతాడో మరి తాను పునరుత్థానుడవుతాడన్నటువంటి సత్యమును గురించి కూడా మరి తాను తెలియజేస్తున్నట్లుగా 9వ వచనం నుండి చూస్తాం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ రీతిగా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యెహోవా దేవుని గురిగా కలిగి ఉంటున్నాడు. తనకెంత శ్రమ కలిగినప్పటికీ, తను యూదుల చేత ఎంత ద్వేషింపబడుతున్నప్పటికీ, మరి ఎప్పుడైతే తాను శిలువలో మరణిస్తాడో మరి 3వ దినాన తండ్రి అయిన దేవుడు తన శరీరం కుళ్ళు పట్టనేయకుండా తనను సజీవునిగా మరి మరణములో నుండి లేపబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క వచనాల ద్వారా వెల్లడిపరిచాడని చెప్పి చూస్తున్నాం. మరి కనుకనే తాను ఎంతో సంతోషిస్తున్నాడు, ఎంతో హర్షిస్తున్నాడు. కనుక ఆ మాటలు తెలియజేస్తూ అపొస్తలుడైన పేతురు కూడా అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం నుండి దావీదు 16వ కీర్తనలో చెప్పిన మాటలను ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం నుండి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, తాను ఎంత శ్రమ పొందినప్పటికీ తన ముందున్నటువంటి ఆనందం కొరకై సమస్తమైనటువంటి అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించినటువంటి వాడై శిలువలో తాను మరణముంది 3వ దినాన పునరుత్థానుడై
మరి పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాడని చెప్పి మనం చూస్తున్నాం. మరి కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడి సంఘము భూమి మీద స్థాపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క క్రీస్తు సంఘములో మరి పాలివారంగా మనం కూడా ఉండాలంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించి మీ యొక్క రక్తం చేత నా పాపములను కడిగి నన్ను కూడా మరి మీ యొక్క సంఘములో చేర్చుకోమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి నీవు కూడా ఈ యొక్క క్రీస్తు సంఘములో పాలు కలిగి ఉంటావని చెప్పి మరి మనవి చేసుకుంటున్నాను. కనుక మన జీవితాల్లో మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు, కష్టములు, నష్టములు మనకున్నప్పటికీ, మరి మనము ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు సంఘములో మరి మనం పాలు కలిగి ఉంటామో, అప్పుడు మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మరి మనము హర్షించగలమని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే ఎలాగైతే మరి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి తన శరీరం కుళ్ళు పట్టనీయకుండా మరి సజీవునిగా పునరుత్థానునిగా చేశాడో, మరి అలాగునే మనలను కూడా ఒకానొక దినాన పునరుత్థానులుగా చేసి మహిమ శరీరము మనకి ఇస్తాడని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుకనే రోమా 8:18 వాక్యం ఏమని సెలవిస్తుంది? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. కనుక ప్రియమైనటువంటి వారలారా, మన పరిస్థితి, మన స్థితిగతుల మధ్య దేవుని దక్షిణ హస్తం చేత మరి మనము ఆదరించబడుతూ, నడిపించబడుతూ, మన పరిస్థితులు ఎలాగున్నా సరే భవిష్యత్తులో మరి మనము పునరుత్థానులమై మహిమ శరీరము ధరించుకొని మరణం నుండి లేపబడతామన్నటువంటి నిరీక్షణను కలిగినటువంటి వారమై సంతోషిస్తూ, హర్షిస్తూ మన యొక్క నిరీక్షణను అనేకులతో పంచుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేత ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, 16వ కీర్తనలో మరి దావీదు రాజు రచించినటువంటి సంగతులను గురించి ధ్యానించుకున్నటకు మీరు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. మరి దావీదు రాజు యెహోవా శరణు జొచ్చి నరమాతృని ఆశ్రయం చేసుకోకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ వైపు చూస్తూ మిమ్మలను శ్రేష్టమైన స్వాస్థ్యముగా కలిగి, మిమ్మలను ఆలోచనకర్తగా కలిగి జీవించినట్లుగా మేము కూడా మరి ప్రతి పరిస్థితిలో మీ మీద ఆధారపడి మిమ్మలను ఆలోచనకర్తగా కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గుర్చినటువంటి ప్రవచనమును 16వ కీర్తన 8వ వచనం నుండి చూస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు తనకు ఎంత అవమానం కలిగినప్పటికీ దానిని నిర్లక్ష్యపెట్టి శిలువలో శ్రమలను సహించి మరి తన ముందున్నటువంటి ఆనందం కొరకై మరి సమస్తమును సహించాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. మరి తాను పునరుత్థానుడు కాబోతాడన్నటువంటి సత్యాన్ని పురస్కరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో హర్షించాడని చెప్పి, ఎంతో సంతోషించాడని చెప్పి మరి దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. అలాగే మరి మేము కూడా మాకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ, ఇబ్బందిలోనూ మరి మాకు కలగబోయేటువంటి మహిమను బట్టి మీ యందు సంతోషిస్తూ మరి యొక్క సంతోషాన్ని అనేకులతో పంచుకున్నటకు మాకు కూడా సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.